కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరి నా యొక్క ప్రత్యేక వందనము తెలియజేస్తున్నాను. మరి దేవుడి సన్నిధిలో కూడిన మనందరికీ కూడా మరి దేవుడు వినగల చెవిని, గ్రహించే హృదయాన్ని దేవుడు దయచేయాలని మనందరము ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, ప్రార్థించుకుందాం. నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో నిలబడ్డ నాకు దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మాట్లాడలాగున ప్రార్థన చేయండి. మహిమగల దేవా, మీకు స్తోత్రములు, వందనములు మేము చెల్లిస్తున్నాం తండ్రి. మరి రాత్రిగా సమయంలో జరిగే ప్రార్థనలో మీరుండి మీకు పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ పొందారు. మరి ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి, ఆరాధన సమయంలో తండ్రి నాయన ప్రార్థనలోను పాటలలోను స్తుతి ఆరాధన వాక్యంలో మీరున్నారు. మీకు వందనాలు తండ్రి. మరి ఇదిగో నా ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రశస్తమైనటువంటి నాయన సమయంలో ప్రభా నాయన నేను మీ స్థలంలో నిలబడి ఉండగా నా నోటికి మీరు తోడయండి. మీ బిడ్డలకు కావలసిన ఆత్మీయాహారం అందించి వినిచిన ప్రతి బిడ్డకు నా తండ్రి నాయన మీ యొక్క ఆత్మ అభిషేకం వారిలో ఉంచి వినుటకు చెవులను, గ్రహించుటకును హృదయాన్ని దయచేసి విన్నదాన్ని ప్రభా విడిచిపెట్టకుండా వారి హృదయంలో ప్రభా హత్తుకొని జీవిస్తూ మీ ఆత్మలో ఫలించుటకు మీ సహాయం అందించమని యేసయ్య పరిశుద్ధ నామమునందు అతి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈరోజు అంశం ఏమిటంటే సహాయము. సహాయం. ఎవరు మనకు సహాయకుడు అంటే మనం వెంటనే ఏం చెప్తామండి? దేవుడే మనకు సహాయకుడు. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ సంఘానికి ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్న మాట 13వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు. చాలండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రీస్తు యొక్క బిడ్డలారా, మరి క్రీస్తుతో సహవాసము చేస్తూ దినదినము ఆయనతో నడుస్తూ ముందుకు సాగుచున్న ప్రియ విశ్వాసులారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక గంభీరమైన మాట మనం వింటున్నాం. నాకు సహాయకుడు. ఎవరండి మనకు సహాయకుడు? యేసయ్య మనకు సహాయకుడు. దేవుడు మనకు సహాయకుడు. క్రీస్తునందు ప్రేమించే వాళ్ళారా, ఆ యొక్క గొప్ప దేవుడు మనకు సహాయకుడు. అయితే మనకు ఆయన సహాయకుడై ఉండాలంటే మనము ఎట్టి స్థితి కలిగి మనం జీవించాలి. ఆయన మనకు సహాయకుడై ఉండాలంటే మనం ఎట్టి స్థితి మనము కలిగి ఉండాలి. ఈరోజు మనం తెలుసుకుందాం ఏ విషయంలో మనకు సహాయకుడు. చూడండి, ఒక వ్యక్తి సహాయం చేస్తానని మన వద్దకు వస్తే, ప్రాముఖ్యంగా ఒక ధనవంతుడు మన వద్దకు వచ్చాడు అనుకోండి, లేకపోతే మనం ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక మేనేజర్ మన వద్దకు వచ్చాడు అనుకోండి, మనం చేస్తున్న స్థలంలో నీకు సహాయం చేస్తానని ఎవరైనా వస్తే మనకు అనేక విధములుగా సహాయం కావాలి కదండి. సహాయం లేని వారు ఎవరు ఉన్నారా? సహాయం కోరని వారు ఎవరు ఉన్నారా ఈ లోకంలో? ఎవరైనా నేను ఇస్తానంటే వద్దనే వారు ఉన్నారా? లేరండి. ఎవరు కూడా వద్దనరు. వారికి అవసరం లేకపోయినా కూడా ఇస్తానంటున్నాడు కదా, తీసుకుందామంటారండి. వద్దంటారంటారా? ఎవరన్నారండి? అయితే క్రీస్తును ప్రేమించే వాళ్ళారా, ఈ లోకంలో క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్న వారు ఏమి దేవుని సన్నిధిలో అడగాలి, ఆయనను ఏమి సహాయము మనం కోరుకోవాలి అంటే, సహాయం ఇచ్చేవాడు కూడా ఒక మాట చెప్తాడట. ఏమని? నువ్వు సహాయం అడుగుతున్నావు కానీ మరి నేను చెప్పింది నువ్వు వింటావా అని అడుగుతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహాయం చేసే వ్యక్తి, నిజమే ఇస్తానన్న వ్యక్తి ఊరికే ఇస్తాడా? నేను చెప్పినది నీ వింటావా అని అడుగుతాడట. మరి వింటామా? ప్రేమించి మారారా, ఇచ్చేవాడి యందు మనము ఒక దృష్టి ఉంచుతాం. ఆ దృష్టి ఏమిటంటే,
ఈ వ్యక్తి నాకు సహాయకుడు, నేను తప్పనిసరిగా ఆయన నిన్ను అడిగినట్లయితే ఆయన ఇస్తాడు అని కూడా మనము అనుకుంటామండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రేమికుల వాళ్ళారా, అడిగే వ్యక్తి ఎలా ఉండాలంటే మంచి విశ్వాసం కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అడిగే వ్యక్తి మంచి విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన ఏం కలుగుతుందట? విశ్వాసము కలుగును. దేవునికి స్తోత్రములు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినాలి అంటే ఏమి కలిగి ఉండాలంటే చెవుడు కావాలండి. ఏం కావాలట? మొట్టమొదటిసారి ఎక్కడి నుంచి వెళ్తుందని మాట? చెవులుంటే. చెవిటోడికి ఎంత అరిసినా వాడికి వినపడదండి. వినపడుతుందంటారా? వాడికి వినపడదండి. కానీ అందుకే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఆయన మాట్లాడుతున్నాడండి. యెషయా గ్రంథము పరిశుద్ధ గ్రంథము నుండి చెవి యొగ్గి దేవునికి స్తోత్రములు. ఆయనకు సహాయం కావాలంటే, ఆయన సహాయకుడని మనం కనుగొన్నట్లయితే ఆయనే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచే వ్యక్తి విశ్వాసం ఎలా కలుగుతుందంటే వినడం వలన విశ్వాసం కలుగునని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉంట అసాధ్యమని వాక్యం సెలవిస్తున్నది. ఆయనకు ఇష్టడై ఉన్నట్లయితే ఏమి కలిగి ఉండాలంటే ఆయన యొక్క మాటలు వినేవారముగా ఉండాలండి. ఏ మాటలండి? ఆయన యొక్క మాటలు. దేవునికి స్తోత్రములు. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విన్న ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రములు. మీరు వినిన ఎడల, చాలా మటుకు ఈ లోకంలో ఉన్నవారము అనేక విధమైన మాటలు వింటా ఉంటాం. అనేకమైన మాటలు మన చెవులోకి వెళ్తాయి, కానీ ఏ మాటలు వెళ్ళవండి? దేవుని మాటలు వెళ్ళవండి. ఎందుకంటే అక్కడ ఒక పొర వచ్చేస్తుంది చెవులకు. ఈ లోక విషయాలు వినడానికైతే ఆ పొర ఎప్పుడు తెరుచుకొని ఉంటుందండి. ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చే కొద్దీ అక్కడ ఒక గోడ పెట్టేస్తాడు. ఎవడండి? సాతానుడు. ఒక బోర్డు పెట్టేస్తాడు, శబ్దము లోపలికి వెళ్ళకుండా. ఈ లోక సంబంధమైన విషయాలంటే ఎంత సంతోషమో, ఎంత ఉల్లాసమో, ఇంకా చెప్తే బాగుండు,